ఈసారి ఫినాలే నిరులు లెక్క ఉండదు, బద్దలు బాసింగాలు అవుతాయి. ఆల్రెడీ అయినట్టే ఉంది. ఊరుకోయ్ బాబు, చూస్తూ ఉండు. ఈ రోజు నేనేంటో నిరూపిస్తా నీకు. ఏంటి నువ్వు కొంపతీసి ఆది కాదా? ఆది కాదు, నేనేంటో నీకు ముందు తెలుస్తుంది. చూడు, అంత పెద్ద ట్యాంక్ కదా, ఎన్ని బాటిల్లోనే వెళ్తాయిలే. సరే వదిలే. పొరపాటున మా నాని అన్న దసరా గెటప్ అయితే కాదు కదా? లే అదైతే తెలిసిపోయేది కదా. అలా ఏదైనా చెప్తే నేను కూడా బయలుదేరుతాను. అసలు నిన్ను చూస్తే నాకు ఆ విలన గట్ట పేయాలని ఉంది ఫస్ట్. నాని గారు, మీరు వస్తున్నారని మేమేంటంటే చాలా మంది తెలుగు ప్రేక్షకులను అడిగాం. ఆస్క్ నాని అని అడిగానే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ చాలా మంది పంపించారు. అందులోంచి బాగా క్రేజీగా ఉండేవి, మన స్టైల్లో సెట్ అయ్యేవి, ఆ వాటిని మాత్రం ఏరి కోరి తెచ్చాం. అలా ఫిక్స్ అయ్యవా ఈ రోజు? డన్. చాలా సింపుల్, చాలా ఈజీ ఉంటాయి. ఇంట్లో మీరు వంట చేసి ఎవరు భయపడకుండా తినగలిగే ఐటమ్ ఏంటి? ఆ నమ్మకం లేక ఈ రోజు దాకా నేనేం చేయలేదు. బట్ ఒకవేళ చేయాల్సి వస్తే పీనట్స్ ని బాయిల్ చేయటం. అంత పెద్ద వంట మీరు ఒక్కలే చేసేస్తారా? ఎప్పుడైనా అలిగితే ఇంట్లో వాళ్ళు అంటే మీ బెటర్ హాఫ్ ఆవిడ కనుక అలిగితే ఆవిడ బుజ్జగించడానికి మీరు ఏం చేస్తారు? నువ్వు జెన్యూన్ గా క్వశ్చన్ అడుగుతున్నావా? జెన్యూనే సార్. నెక్స్ట్ ఇయర్ నీ పెళ్ళని రూమర్స్ వచ్చినాయి, అందుకని నాకు 10 ఏళ్ళగా వస్తాయి సార్ రూమర్లు. కానీ ఈ రూమర్ చాలా పకడ్బందీగా చాలా స్ట్రాంగ్ సోర్స్ నుంచి వచ్చింది. దాని గురించి ఇది ప్రిపరేషన్ అని నాకు డౌట్ వస్తుంది అంతే. ఏమండోయ్ నాని గారు, చెప్పండి, కంగ్రాచులేషన్ చెప్పండి, అందరు క్లాప్స్ కొట్టండి. ఏంటి పెళ్లి ఫిక్స్ అయింది ప్రదీప్కి. అమ్మాయి పేరు కూడా చెప్పానా? చెప్పండి సార్, చెప్పండి. లేదు, నా క్లాస్మేట్, ఇన్నేళ్ల నుంచి తెలుసు, అంత ద్రోహం చేయలేను. సో ప్రస్తుతానికి ఒక చిన్న లీక్ ఇచ్చాను, ఒకటి దాచి పెడుతున్నాను. ఎవరు చెప్పినా పర్లేదు అయ్యా, మీరు చెప్పితే జనాలు నిజంగా. నేను అసలు ఈ టెలికాస్ట్ అయ్యే వరకు కూడా ఆగలేకపోతున్నా. నాకు తెలిసిన 2 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, ఫోన్ చేయొచ్చా? మలయాళంలో అంటే కేరళలో అమ్మాయిలందరూ మిమ్మల్ని బావా అని పిలుచుకుంటారంట. ఓ అలా స్కెచ్. ఎందుకో ఈ క్వశ్చన్లన్నీ బయట కాదు, ఇది ప్రతి పేరు రాసాడేమో నా డౌట్ గా ఉంది. నేను ఎలా రాస్తానండి అసలు చూడండి, నేనేమో రాసుకొస్తాను అలాగా. సరే, నేను ఈ షో అయ్యి బయటకు వెళ్ళిన వెంటనే ట్విట్టర్ లో ఆ అమ్మాయి పేరు ట్వీట్ చేస్తున్నాను నేను, అంతే, ఫిక్స్ అంతే. కాదురా, ఇవాళ ఫినాలే అన్నారు సార్, నా ఫినాలే చేస్తున్నట్టున్నారు. మేడం జీ, మీకోసం కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. చెప్పు. ఎప్పుడైనా ఎవరైనా అంటే ఆబ్వియస్లీ జరిగి ఉంటుంది, బట్ ఓల్డ్ స్టైల్లో ఎప్పుడైనా మీకు లవ్ లెటర్స్ రాసి ఇవ్వడం గానీ, డైరెక్ట్ గా వచ్చి లవ్ లెటర్ ఇవ్వడం గానీ, పోనీ మీరు లవ్ లెటర్ రాయడం గానీ జరిగిందా? లవ్ లెటర్స్ आए हैं. ఆడియన్స్ శేఖర్ మాస్టర్ కొన్ని క్వశ్చన్లు పంపించారు. మీకు పెళ్ళయింది కదా, ఎందుకు ఇవన్నీ? మీ రెండవ ప్రశ్న, మొన్న రాత్రి మిమ్మల్ని అక్కడ చూశాను, అక్కడ మీకేం పని? నువ్వెందుకు అక్కడికి వచ్చావు? ఆడియన్ అండి, వాడేవడో చూసాను. చెప్తున్నారు ఆడియన్స్ కే, వాడేదో పొరపాటున వచ్చారు, అసలు అక్కడ మీకేం పని? నేను పొరపాటుగానే వెళ్ళాను అక్కడికి. కాదు, ఆడు క్వశ్చన్ రాసాడా, నీకేం ఉత్తరం రాసాడా? మూడో ప్రశ్న, మీరు అప్పుడప్పుడు ఫారెన్ షూటింగ్లకి వెళ్తారు కదా, మరి అక్కడ అని ఆపాడు. మన ఇండియన్ ఫుడ్ దొరికింది కదా, అందుకని. అక్కడ ఇండియన్ ఫుడ్ దొరుకుద్దా అనేది ఉద్దేశం, దొరుకుద్ది అని మాస్టర్ అండి. కానీ ఆయన ఫారెన్ ఫుడ్ తింటాడని నా చిన్న డౌట్. అది మీరు శేఖర్ మాస్టర్ అడగమన్న క్వశ్చన్లకి ఆడియన్స్ మీకు ఆన్సర్స్ దొరికాయి కదా. థ్యాంక్ యూ సో మచ్. రెట్రో థీమ్. బ్రదర్ ఎలా ఉన్నారు? గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, దీపిక అంటే సూపర్ స్టార్, నేను ఒక డాన్సింగ్ స్టార్.
స్టార్. ఈ ఢీకి ఎందుకు వచ్చారు? ఈ తెలుగు ఇండస్ట్రీలో దీపిక లేకుండా ఢీ షో జరగదు. వరదా దాన్ని ఆపు. దీపిక, నీకు రష్మి వర్షిణి అని ఇద్దరు ఉంటారు తెలుసా? తెలుసు. రష్మిలో ఉన్న తెలుగుతనం, వర్షిణిలో ఉన్న తెంగరతనం, ఆ అమ్మలే మళ్ళీ పుట్టారు. చిరంజీవి గారి సాంగ్ తీసుకుని మళ్ళీ ఆ ఎరలోకి తీసుకెళ్ళావు అబ్బి. ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ కి నేను స్కోర్ ఇద్దాం అనుకుంటున్నా సీరియస్. అది నువ్వు స్కోర్ ఇస్తున్నారా, స్కోర్ చేయడానికి ట్రై చేస్తున్నారా? చంపేస్తావా పిల్లోడిని? రెడ్డు రెడ్డు బుక్కే రెడ్డు సిక్కే రెడ్డు సెక్స్ వైజ్ రెడ్డు చూసా. అబ్బాయి అమ్మాయి రెండు చేశారు, అది చాలా చాలా బాగుంది. I was just looking at both of you అన్నమాట. బ్యూటిఫుల్. చాలా తక్కువ మంది స్టేజ్ కోసమే పుడతారు. భూమిక, మీరు స్టేజ్ కోసమే పుట్టారు. ప్లీజ్ ఒకసారి కమ్ హియర్. ఐ వాంట్ జస్ట్ గివ్ యూ రోజెస్. సంగ పొద్దుల కాడ సంపంగిన బిల్ది అందగచ్చిన చూడ జాబిల్లి వచ్చింది. అంశు, మీ కాన్ఫిడెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. వావ్. వెరీ స్టైలిష్. మెరుపులా లా లా ఆడతా తా తా దమ్ముంటే కాస్కో. చాలా వావ్ మూమెంట్స్ ఉన్నాయి. స్పెషల్లీ ఏ హీరో చేసినా బడ్జెట్ ఒక 10 కోట్ల ప్రాఫిట్ వస్తుంది మూవీకి. మాస్టర్ మణికంఠ. మీరిచ్చిన ఎక్స్ప్రెషన్స్ బ్యూటిఫుల్. దిష్టి నేనే తీస్తాను. వీరాధి వీరులంట, ధరణి కుబేరులంట. తోం 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 తత థీం 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 తత తోం తత థీం త అసంతం ఇసంతం సంతం సంతం తం సనిదప మగతి తాళిగట్ట వస్తున్నట. తాళిగట్ట. నువ్వు మా అందరి బంగారు తల్లివమ్మ. జనాల మధ్య T20 ట్రెండ్, కానీ ఇప్పుడు ట్రెండ్ D20. వరదా దాన్ని ఎలాగైనా ఆపు.